శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మిథున రాశి వారికి ఏప్రిల్ 13 సోమవారం మీ జీవితంలోకి ఇద్దరు వ్యక్తులు ప్రవేశించబోతున్నారు. వాళ్ళలో ఒకరు లేడీస్, మరొకరు జెంట్స్. ఒక ఆడ, ఒక మగ. మొదట వీళ్ళు సాధారణంగా కనిపిస్తారు, కానీ వీళ్ళ రాకతో మీ జీవితంలో జరిగే మార్పులు మీరు అస్సలు ఊహించలేరు. ఇవాళ వీళ్ళు ఎందుకు మీ జీవితంలోకి వచ్చారు? ఇవాళ జరిగినది నా భవిష్యత్తు ఎలా మార్చబోతుంది అని మీలో ఒక సందేహం వచ్చేలా ఉండబోతుంది. చివరి వరకు వినండి. ఇది ఒక పెద్ద మలుపనే నేనైతే చెప్తాను. ఎందుకంటే జీవితంలో జరిగేటువంటి అతి ముఖ్యమైన సంఘటనలో ఈరోజు జరగబోయేది కూడా ఒకటి. మిథున రాశి వారు మాట్లాడడంలో చాతుర్యం ఉన్నవారు, త్వరగా ఫ్రెండ్స్ అయ్యేవారు, అలాగే కొత్త పరిచయాలను స్వీకరించేవారు. కానీ కొన్నిసార్లు ఎవరి ఉద్దేశం ఏమిటో వెంటనే అర్థం చేసుకోలేరు. ఇదే ఇప్పుడు కీలకంగా మారబోతుంది. ఎందుకంటే గత కొన్ని రోజులుగా మీరు కొంత మార్పు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. మీ జీవితంలో ఏదో జరగాలని ఆలోచన పడుతూ ఉన్నారు. ముఖ్యంగా కొన్ని విషయాలలో మీరు ఏదైనా కొత్త అవకాశం వస్తే బాగుంటుంది అని మనసులో కూడా అభిప్రాయపడుతూనే ఉన్నారు. ఇలా మీ జీవితంలో కొన్ని ఊహించినటువంటి మార్పులనేవి జరుగుతూ ఉన్నప్పటికీ కూడా మరి ఈరోజు ముఖ్యంగా ఈ యొక్క ఆడ మగ వల్ల జరిగేటువంటి విషయాలు చాలా ముఖ్యమైనటువంటి కీలకమైనటువంటి భాగం. చాలా జాగ్రత్తగా వినండి. ఏప్రిల్ 13 సోమవారం ఒక ఆడ, ఒక మగ కలిసి ఇద్దరు మీ జీవితంలోకి వస్తారు. అసలు వాళ్ళు ఎవరు అంటే, వాళ్ళు పూర్తిగా అపరిచితులు కాకపోవచ్చు. మీ యొక్క పని లేదా పరిసరాల్లో ఉన్నటువంటి వ్యక్తులు కూడా కావచ్చు, లేదా కొత్తగా పరిచయం అయ్యే వ్యక్తులు కూడా కావచ్చండి. అంటే ఒక్కొక్కరికి ఒక్కోలా జరుగుతూ ఉంటాయి. కానీ వాళ్ళ రాక వెనుక ఒక కారణం ఉంది. ఈ యొక్క సంఘటన ఎలా జరుగుతుంది అంటే, మీరు ఒక సాధారణ పరిస్థితిలో ఉంటారు. అంటే మీరు ఆఫీసులో కానీ, లేదా ముఖ్యమైన మీటింగ్‌లో కానీ, లేదా ఒక పరిచయంలో కానీ ఉంటారు. అక్కడ ఈ యొక్క ఇద్దరు మీతో మాట్లాడడం మొదలుపెడతారు. మొదట వాళ్ళు చాలా అంటే చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ఆ క్షణంలో మీ మనసు మీరు ఇలా అనుకుంటారు, వీళ్ళు నాకు ఎందుకింత దగ్గరగా వస్తున్నారు? కానీ మీరు ఆలోచించే లోపే వాళ్ళు మీ జీవితంలోకి ఇన్వాల్వ్ అవుతారు. ముఖ్యంగా ఇక్కడ మీ మైండ్‌లో 2 ఫీలింగ్స్ ఉంటాయి. అయేంటంటే, ఇవాళ కొత్తగా ఏం జరుగుతుంది? వీళ్ళు మంచివాళ్ళేనా? మంచివాళ్ళే అనిపిస్తున్నారు. ఈ 2 కలిసి మీరు వాళ్ళను అంగీకరిస్తారు. అసలు ట్విస్ట్ ఏంటంటే, ఈ ఇద్దరిలో ఒకరు మీకు సహాయం చేస్తారు. మరొకరు మీకు ఒక పరీక్షలా మారుతారు. అంటే ఒకరు అవకాశం తీసుకొస్తారు, మరొకరు సమస్య తీసుకొస్తారు. ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే, ఆడ వ్యక్తి మీకు మంచి అవకాశం చూపిస్తారు, లేదా ఒక మంచి మార్గాన్ని చూపిస్తారు. మగ వ్యక్తి మీ యొక్క నిర్ణయాలను పరీక్షిస్తాడు, లేదా మీకు ఒక చిన్న ఇబ్బంది కూడా కలిగించవచ్చు. మీరు ఎలా స్పందిస్తారో అదే ఫలితాన్ని నిర్ణయిస్తుంది. ముఖ్యంగా మీరు ఒక దశలో ఇలా అనుకుంటారు, ఎవరిని నమ్మాలి? ఎవరిని ఫాలో అవ్వాలి? ఈ యొక్క కన్‌ఫ్యూజన్ మీ యొక్క మనసుని పూర్తిగా కుదిపేసినట్లుగా అవుతుంది. ముఖ్యంగా ఫైనల్‌గా ఏంటంటే, మీరు దగ్గరగా గుర్తిస్తే మీరు మంచి అవకాశాన్ని పట్టుకుంటారు. మీరు ఎదుగుతారు. మీరు తప్పు నిర్ణయం తీసుకుంటే మీరు ఒక మంచి ఛాన్స్ మిస్ అవుతారు, లేదా చిన్న నష్టం ఎదుర్కొంటారు.
కాబట్టి ఇది ఒక టెస్ట్ మీ యొక్క అడ్జస్ట్‌మెంట్‌కు. అయితే ఈ యొక్క పరిస్థితి రావడానికి కారణాలు మీరు కోరుకున్నటువంటి మార్పు, మీ జీవితంలోకి వచ్చే కొత్త ఎనర్జీ, మీ యొక్క నిర్ణయాలను పరీక్షించే సమయం. ఇవన్నీ కూడా రావడమే దీనికి కీలకమైనటువంటి సమయంగా ఉంటుంది. ఈరోజు గ్రహస్థితి ప్రకారం బుధుడు కమ్యూనికేషన్‌ను ప్రభావితం చేస్తూ ఉన్నాడు. గురుడు అవకాశాలను తీసుకొస్తూ ఉన్నాడు. అందుకే ఈ ఇద్దరి వ్యక్తులు మీ యొక్క జీవితంలోకి వస్తున్నారు. అయితే దీంట్లో లాభ నష్టాలేంటంటే, లాభాలు కొత్త అవకాశం, కొత్త పరిచయం, మరి మంచి ఎదుగుదల. ఇవన్నీ కూడా మీ జీవితంలో ఊహించని లాభాలుగా ఉంటే, నష్టాలేంటంటే తప్పు నిర్ణయం వల్ల చిన్న నష్టం కూడా ఏర్పడుతుంది. మరి ఈరోజు మీరు కొన్ని నష్టాల నుంచి తప్పించుకోవాలంటే కొన్ని జాగ్రత్తలు పాటించాలి. అవేంటంటే ముఖ్యంగా మరి వెంటనే ఎవరిపైన నమ్మకం పెట్టుకోకండి. ప్రతి మాటని ఆలోచించి వినండి. నిర్ణయం తీసుకునే ముందు చాలా వరకు ఆలోచించి, విశ్లేషించి చాలా జాగ్రత్తగా అంటే మీరెప్పుడూ కూడా ఒకరి నిర్ణయం తీసుకోరండి. ఒకరి నిర్ణయం తీసుకున్నంత మాత్రాన మనమేం తగ్గిపోమనే విషయాన్ని మీరు గుర్తించాలి. అయితే ఈరోజు ముఖ్యంగా శివుడికి ఈరోజు సోమవారం కాబట్టి మరి శివునికి నీళ్లు లేదా పాలు అర్పించండి. మరి ఏవైనా కూడా మరి ముఖ్యంగా ఆకుకూరలు కానీ, లేదా పసుపు కానీ, లేదా ఏంటంటే ఆకుపచ్చగా ఉండేటువంటి ఫ్రూట్స్ గానీ, ఏమైనా కూడా ఎవరికైనా దానం చేయడానికి ప్రయత్నం చేయండి. ఓం నమః శివాయ అని 108 సార్లు జపించండి. ఇది మీ జీవితాన్ని మరింత మంచి మార్గంలో నడిపించడానికి, ఈరోజు వచ్చే నష్టాలను మంచివిగా మార్చడానికి, మంచి అవకాశాలను మరింత పెంచడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. మిథున రాశి వారికి ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి రోజు. ఇద్దరు వ్యక్తులు 2 మార్గాలు, ఒక నిర్ణయం. అర్థమైందండి? ఇద్దరు వ్యక్తులు 2 మార్గాలు, ఒక నిర్ణయం. మీరు ఏది ఎంచుకుంటారో అదే మీ యొక్క భవిష్యత్తును నిర్ణయిస్తుంది. గుర్తుంచుకోండి, ప్రతి పరిచయం ఒక అవకాశం, ప్రతి అవకాశం ఒక పరీక్ష. ఎందుకంటే ఈరోజు మీ జీవితంలోకి వచ్చిన ఈ ఇద్దరు వ్యక్తులు మీ జీవితాన్ని పూర్తిగా మార్చేసే శక్తిని కూడా కలిగి ఉన్నారు. కాబట్టి ఎవరిని తక్కువ అంచనాగా ఆలోచించి, తక్కువ అంచనా వేసి, అంతా మనకు తెలుసులే అని అవకాశాన్ని మాత్రం చేజార్చుకోవద్దండి. కాబట్టి ఇలా మీ జీవితంలో ఈరోజు అనేకమైనటువంటి మార్పులు జరగబోతున్నాయి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మరొక వీడియోతో తప్పకుండా మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు. స్వస్తి.